ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ఉదయకాశంలో ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినం మనకు మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుండి 20 వచనాలలో అతి ప్రాముఖ్యమైన విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకొత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లునైనను, పల్లేరు చెట్లలో అంజరపు పండ్లైనను కోయుదురా? అలాగున ప్రతి మంచి చెట్లు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్లు కాని ఫలములు ఫలించును. మంచి చెట్లు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్లు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందురు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అనేకమైన రకాల మనుషులు ఉన్నారు. వారి వారి యొక్క మాటలను బట్టి, వారి వారి యొక్క ప్రవర్తనను బట్టి ఎట్టి మనుషుడు ఎట్టివాడో, వారి ప్రవర్తన, వారి మాటలు, వారి జీవిత విధానాలు ఎటువంటిదో మీరు గ్రహించగలరని చాలా స్పష్టమైన రీతిగా వివరిస్తూ ఉన్నారు. ప్రవక్తలు అనే మాటలు మనం చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఆత్మ వారికి బయలుపరిచిన ప్రతి మాటలను బట్టి లేఖనాలలో అనేకమైన ప్రవచన వాక్యము వారు బయలుపరుస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి నింపబడినప్పుడు తను ప్రవచించేటటువంటి ప్రవచనాలు భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంభవాల గురించి వారు మాట్లాడతారు. ఇక్కడ యేసు ప్రభువారు అబద్ధ ప్రవక్తలు గురించి జాగ్రత్త అని తెలియచేశారు. వీరు ఎవరు అంటే, జరగబోయే వాటి గురించి వీరు చెప్పరు, జరిగిపోయిన దాని గురించి మాట్లాడతారు. మనుషులకు వారి యొక్క భవిష్యత్తు గురించి భయాందోళన కలిగించే మాటలు పలికేవారు అబద్ధ ప్రవక్తలు. వీరి మాటల ద్వారా, వారి జీవిత విధానాల ద్వారా వారు అనేక విధాలుగా దైవిక వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. ప్రవక్తలు ఆత్మతో నింపుదల కలిగి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి వారు ప్రవచన వాక్యములు ప్రవచిస్తారు. వారి మాటలు దైవిక సంబంధమైనది కనుక దేవుడు వారి చేత పలికించే ప్రతి మాటలు, అది ఒక మనిషి గురించే కానీ, కుటుంబం గురించే కానీ, సంఘం గురించే కానీ, సమాజం గురించే కానీ, రాష్ట్రాలు లేక దేశాల గురించే కానీ, అది 100కి 100 పాలు వాస్తవికమైన విషయాలు వారు తెలియచేస్తారు. అబద్ధ ప్రవక్త అనేటప్పుడు అనేకసార్లు కల్పితమైన మాటలు వారు బోధిస్తారు. ఆ ప్రవక్తలు ప్రవచించే మాటలు మనిషి హృదయాంతరంగానికి ఆందోళన కలిగించేటటువంటి మాటలు కనుక అట్టి మాటలు ఆడుతున్నటువంటి వ్యక్తుల గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండుడి అని చెప్పి యేసు ప్రభువారు తెలియచేశారు. అదే సమయంలో ఒక్కొక్క మనిషి తన మాట తీరును బట్టి మంచివాడా చెడ్డవాడా అనేది మీరు గ్రహించగలుగుతారని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. చాలాసార్లు ప్రజలు ఆడే మాటలలో
మంచివారా చెడ్డవారా అని వారు పలికే మాటలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని సూచిస్తూ ఉంది. మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఇతరుల క్షేమము కోరి మాట్లాడతారు. ఆ మాటలు అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారు పలుకుతూ వస్తారు. అదే గనుక చెడ్డవారై ఉండి కుయుక్తితో మాట్లాడే వ్యక్తులు పైకి ఒకలా మాట్లాడుతూ ఉంటారు, లోపలైతే క్రూరత్వం కలిగి ఉంటారు. కీడు కల్పించే మాటలు, నాశనకరపు మాటలు ఇతరుల జీవితానికి పలు విధాలుగా నష్టము కలిగించే మాటలు వారు పలుకుతూ ఉంటారు. అందుకే యేసుప్రభువు వారు వారి వారి మాటలను బట్టి వారు ఎట్టివారు అనేది మీరు గ్రహించగలుగుతారని ప్రభు ఈరోజు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అందరూ ప్రవక్తలు కారు, అందరూ మంచివాళ్ళు కారు. లోపల ఒక రహస్యమైన విషయాలు ఉంచి ఇతరులకు కీడు కల్పించే మనస్తత్వం కలిగి బయటికి నటించి మంచి మాట్లాడుతూ ఏదో మనకు మంచి చేస్తున్నారు అని నమ్మించే మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. వారి మాటల తీరును బట్టి సాధారణంగా ఏమనుకుంటామంటే వారు చాలా మంచి మాట్లాడుతున్నారు అని. కానీ ఆ మంచి వెనకల అనేకమైన కీడు కల్పించే మాటలు దాగి ఉంటున్నాయి. వారు ఆడే మాటలలో మనకు నష్టాలు పొంచి ఉంటున్నాయి. అందుకే యేసుప్రభువు వారు మనిషి యొక్క మాట తీరును బట్టి, వారి ఆలోచన విధానమును బట్టి ఏ మనుషుడు ఎట్టివారు అనేది మీరు గ్రహించి జాగ్రత్త కలిగి ఉండాలని తెలియచేస్తా ఉన్నాడు. మంచి చెట్లు ఎప్పటికీ మంచి ఫలం ఫలిస్తుంది. చెట్లన్నీ ఒకలానే కనిపించవచ్చు, కానీ వాటి ఫలాలు మాత్రం విభిన్నమైన రుచి కలిగి ఉంటుంది. కొన్ని ఫలాలు తీయనిది, కొన్ని చేదైనది, కొన్ని కషగా ఉండేది, ఇలా రకరకాల రంగులు, రకరకాల రుచులు ఆ చెట్టు యొక్క ఫలాన్ని బట్టి మన స్థితిగతులు ఏమై ఉండునో ఆధారపడి ఉంటుంది. ఈ దినము యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, మన చుట్టూ ఉన్న అనేక మంది మనుషులు మన ముందు వచ్చి మన ముఖస్తుతి చేసి మంచిగా మాట్లాడుతున్నట్లు మాట్లాడుతూ ఉండవచ్చు, కానీ వారి ఆలోచన విధానాలు, వారి తలంపులు, వారి మాటల ధోరణి వివిధమైన రీతిగా మన జీవితాలకు నష్టము కలిగించేదిగా ఉండవచ్చును. కనుక మీరు అట్టి వారిని జాగ్రత్త కలిగి ఉండుడి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎప్పుడు కూడా సంభాషించినప్పుడు కృపాసహితంగా మీ సంభాషణ ఉండాలి, రుచికరంగా ఉండాలి. మన మాటలు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. నమ్మించి మోసగించే మాటలు మన నోట రాకూడదు. ఏ సమయంలో ఎవరు మనతో వచ్చి మాట్లాడినా మన మాటలు ఎప్పటికీ కృపాసహితంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. భక్తుడైన సొలొమోను అంటున్నాడు, సమయోచితంగా పలుకబడిన మాటలు చిత్రమైన వెండి పళ్ళెములో బంగారు పండ్ల వంటిది. ఒక వ్యక్తి తను ఆడే మాటలు సమయోచితంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాటలు ఎంతో విలువైనదిగా ఉంటుంది. మోసపూరితమైన మాట్లాడే వ్యక్తి వినడానికి ఇంపుగా మాట్లాడతాడే కానీ క్రూరమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాడు.
అందును బట్టి ఆ మాటలు తనకు క్షేమకరంగా ఉండవు, వినేవారికి కూడా క్షేమకరంగా ఉండదు. దేవుని ప్రియ బిడ్డలారా, పరిశుద్ధాత్మ చెప్పే మాటలు జాగ్రత్తగా మనము ఆలోచించి ధ్యానించినప్పుడు ఆ మాటలలో మనకెంతో దీవెన, ఆశీర్వాదము దాగి ఉంటున్నాయి. యేసయ్య మాటల్లో అది మనకు ఎంతో ఆశీర్వాదం. యేసు ప్రభువారు ఒక సందర్భంలో అన్నారు, ఈ నా మాట విని ఎవరైతే వాటి చొప్పున చేస్తున్నారో వారు స్థిరత్వం కలిగిన వారు, దైవవాక్కు ద్వారా నడిపించబడి దైవవాక్యమును బట్టి జీవిస్తున్నవారు ఆశీర్వాదకరమైన వారుగా ఉంటారు. వారి మాటలు అనేకులకు దీవెనకరంగా నిలబెడుతుంది. ఉదయము అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త కలిగి ఉందాం. వారు గొర్రె చర్మం వేసుకుంటున్నారు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. ఇతరులను భక్షించాలని, ఇతరులను నాశనం చేయాలని, ఇతరులను ముంచాలని గుండె నిండా కపటమైన ఆలోచనతో నిండి ఉంటారు. పైకి మాత్రం గొర్రె పిల్లల వలె మెత్తని మాట్లాడతారు. అది దేవుని దృష్టికి మంచిది కాదు. అలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్త వహించాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఏ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యను బట్టి మనము జీవిద్దాం. దేవుని మాటలు మన నోట ఉంచుదాం. దేవుని యొక్క వాక్యను బట్టి మనము మన జీవితాలను పదును పెట్టుకుందాం. అనుదినము దేవుని యొక్క వాక్యము మనం ధ్యానించుట ద్వారా, యేసయ్య చెప్పే ప్రతి మాటలు మనము హృదయాంతరంగములో అభ్యసించుట ద్వారా మన మాటలు కూడా అనేకులకు హితవు కలిగించి ఇతరులకు ఆశీర్వాదకరంగా, అనేక మంది జీవితాలకు దీవెనకరంగా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఉదయకాశములో ఆ మహిమగల దేవునికి మనం కోరుకుందామా? ప్రభువా, నీ మాటలు మేము విన్నాం. మోసపూరితమైన మాటలు మాకొద్దు, అసహించే మాటలు మాకొద్దు. ఇతరులకు హితమగునట్లు, ఇతరుల జీవితానికి మంచి చేసే మాటలు మేము పలికే భాగ్యం దయచేయండి. మా మాటల ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడాలి. అట్టి భాగ్యం మాకు అనుగ్రహించండి అని దేవునికి మనం అడుగుతాం, ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో యేసయ్య మీ మాటలు విన్నాం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త కలిగి ఉండడానికి, అలాగే ప్రభువా, ఏ మనిషి ఎట్టువాడో వారి ఫలాను బట్టి వారి బ్రతుకు ఆధారపడి ఉంటుంది కనుక మంచి ఫలము ఫలించే చెట్టు వలె మంచి మాటలు పలుకుతూ ఇతరులకు హితమగినట్లు, ఇతరులకు మంచి చేసే మంచి మాటలు పలికిలాగున మాకు సహాయము దయచేయమని ప్రభువా ఉదయకాసులు అడుగుచూ ఉన్నాం. ఈ మాటలు మా జీవితాలకు దీవెనకరంగా ఉంచండి. ఈ దినచర్య అంతట్లో తోడై ఉండండి. మీ యొక్క కృపహస్తము మాకు తోడుగానివ్వండి. మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.